నమస్కారం అందరికీ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు. ప్రతి సంవత్సరం మన విశాఖపట్నం గాజువాక లంకా మైదానంలో భారీ ఎత్తున చేసుకునే గణేశోత్సవాలు ఈ సంవత్సరం కూడా చాలా గ్రాండ్ గా జరగబోతున్నాయి. రేపు ఉదయాన్నే 11:22 స్వామివారి మొదటి పూజ అందుకోనున్నారు. అనంతరం 21 రోజు పాటు కాణిపాక రీతిలో స్వామివారికి ఉత్సవాలు భారీగా చేయబోతున్నాం. అలాగే ఈ సంవత్సరం ప్రత్యేకంగా స్వామివారికి మన తెనాలికి చెందిన మిర్చి స్నాక్స్ వాళ్ళు సుమారు ఒక 2.5 టన్నుల శివలింగం ఆకారంలో ఉన్న భారీ లడ్డు ప్రసాదాన్ని కూడా పంపించబోతున్నారు. అదేవిధంగా మనకి తాపేశం సూరిచి ఫుడ్స్ వాళ్ళు కూడా మన స్వామివారికి లడ్డు పెట్టిన ప్రసాదాన్ని వేలం వేయడం జరుగుతుంది ప్రతి సంవత్సరం. ఆ లడ్డును కూడా తాపేశం సూరిచి వాళ్ళు పంపించడం జరుగుతుంది. ఈ సంవత్సరం ప్రత్యేక ఆకర్షణగా స్వామివారికి కుడివైపు రాధాకృష్ణులు మరియు వాటర్ ఫాల్స్ సెట్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎడం వైపు మహావిష్ణు స్వామివారి విగ్రహం కూడా ఏర్పాటు చేయడం జరిగిందండి. వచ్చిన భక్తులందరికీ కూడా ఈసారి ప్రత్యేకంగా బార్కెట్ల ఏర్పాట్లు చేయడం జరిగింది. భక్తుల దగ్గర నుంచి కూడా ఉచిత దర్శనాలు కూడా ఏర్పాటు చేయడం జరిగిందండి. ఉచిత దర్శనాలు ప్రసాదాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరైనా గోత్రనామాలతో అర్చనలు చేసిన అవి కూడా ఏర్పాటు చేయడం జరిగిందండి. సుమారు మనకి స్వామివారికి అలంకరించిన చీరలు మొత్తం అన్ని కూడా అన్నదానం కార్యక్రమం తర్వాత అన్ని పంచడం కూడా జరుగుతుంది. విగ్రహం తయారీకి మన ప్రకాశం జిల్లాకు చెందిన చీరాల నుంచి సుమారు 26 మంది కళాకారులు 2 నెలల పాటు స్వామివారి విగ్రహం తయారు చేయడం జరిగింది. ఈ యొక్క విగ్రహానికి వాడిన మొత్తం టోటల్ శారీస్ అన్ని కూడా తమిళనాడు నుంచి మరియు సూరత్ నుంచి మరియు వెస్ట్ బెంగాల్ నుంచి తీసుకొచ్చిన శారీస్ తో స్వామివారి విగ్రహం మొత్తం తయారు చేయడం జరిగిందండి. ఈ యొక్క విగ్రహానికి సుమారు 2 నెలల పైన సమయం పట్టింది. భక్తులందరూ కూడా ఈసారి స్వామివారి దర్శించుకొని కోరుకున్న తీరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.